అని చెప్పాను. దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎందుకంటే లాయర్లు అందరూ ఎందుకంటే రేపు కదా మన దగ్గర డబ్బు ఉంటే ఏదైనా తమ్మిని బిమ్మి చేయొచ్చు, బిమ్మిని తమ్మి చేయొచ్చు. లాయర్ చిరంజీవి గారు ఏం చేశారంటే నీట్గా హ్యాండిల్ చేశారు, కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇండియాకు వచ్చాక నేను చెప్పాను, సోదరా ఇదొక్క కేసు నుంచి నువ్వు బయటపడితే ఇంకా నీకు తిరుగు చూసుకోక్కర్లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎందుకంటే 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు మొత్తం యావత్ ప్రపంచంలోని. సో నువ్వు అలాంటి ఆ ఎత్తుకి ఎదిగో, కిందకి దిగకూడదని నా కోరిక. బెట్టింగ్ యాప్లు ఆపే భయ్యా, బెట్టింగ్ యాప్లు ఆపే. 2 గంటలు మాట్లాడినప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఆపేస్తున్నానండి మళ్ళీ చేయడం మొదలుపెట్టారు. అదే ప్రాణాలు పోతున్నాయని తెలిసినా కూడా ఇప్పుడు నేను చేస్తే నాకు 50 లక్షల మందే ఉన్నారు, 1 కోటి మందే ఉన్నారు. నువ్వు అలా కాదే, 5 కోట్లు 6 కోట్లు 10 కోట్ల మంది ప్రభావితం చేసే వ్యక్తివి. ఎందుకంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు. మంచి పనులు అంటే అందరికీ ఇష్టం, అందరూ నిన్ను దేవుళ్ళలా చూస్తారు. హర్షాసాయి కసాయి అని ఎవరికీ తెలియదే. ఆ లింక్ నొక్కి ఆడిన ప్రాణాలు ఎన్నో మంది పోయారు. నా దగ్గర ఎన్నో వీడియోలు ఏడుస్తూ మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. రేపు ఇదే సమయానికి నేను అతను మాట్లాడినవన్నీ చూపిస్తాను. డేటు టైము అన్నీ, అసలు ఏం మాట్లాడడం, ఎలా మాట్లాడడం, ఆయన వాయిస్ రికార్డుల్లోనే మీరు విందురు. నిజమైన హర్షాసాయి యొక్క స్వరూపాన్ని మీరు రేపు చూద్దరు. ఈరోజు నేను చెప్పను. నేను ఈ ఉత్తర ధ్రువం ఆర్కిటిక్ ఇక్కడ ఉన్నాను కరెక్ట్గా 24 గంటలు మాకు సూర్యుడు ఇక్కడ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, చూపించాను ఆర్కిటిక్. అక్కడ ఉండేటప్పుడు నాకు మెసేజ్ పెట్టారు, అన్వేష్ గారు అర్జెంట్ కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెట్టారు. మీరు చూస్తున్నారు కదా. సో వెంటనే నాకు ఇంటర్నెట్ ఉండదు, అక్కడ ఇంటర్నెట్ ఉండదు. నేను పోతే పోనీ ఇంత పెద్ద యూట్యూబర్ ఏ కష్టం వచ్చిందో ఏమో అని చెప్పి నేను ఏం చేశానంటే శాటిలైట్ ఇంటర్నెట్ $100 అంటే 88,000 రూపాయలు తీసుకొని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఇలాగా యువసామరెడ్డి గారు నా మీద ఎక్కేస్తున్నారండి, లేనిపోయిన కేసులు పెట్టారు. అప్పటికి రేపు కేసు అవ్వలేదులేండి, లేనిపోయిన కేసులు పెట్టారు, ఏం చేయాలో తెలియట్లేదండి, మీరు చెప్పండి అన్న. నేను అన్నాను, ఏముందండి, మీరు బెట్టింగ్ యాప్లు చేశారు కదా, ఇప్పటికీ బోల్డ్ డబ్బులు సంపాదించారు కదా, మీరు బయటకు వచ్చేసి నేను ఇంకా చెయ్యను, ఇదే లాస్ట్, ఇక నుంచి నేను చెయ్యను అని తెల్ల జెండా ఊపేయండి. తెల్ల జెండా ఊపేసి ఎవరికైతే నష్టపరిహారం చెల్లించాలో చెల్లించేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటే ఓకేనండి అదే చేస్తానండి అని చెప్పి సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పకపోగా ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని నేను ఎందుకు చేస్తానంటే వాడెవరో చేస్తారు కదా, ఆడి చేసేయకముందే నేను ఓకే. ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్ని నేను ఎందుకు, ఆడెవడో చేస్తారు కదా అందుకే నేను సేమ్ ఇదే లాజిక్తో చెప్పాడు. అదేంటంటే అది వాడెవడో చేస్తారని చెప్పి నువ్వు చేయడం ఏంటి, వాడెవడో చేస్తే ఆ విజ్జుగౌడు చందు వీళ్ళందరూ చిన్న యూట్యూబర్లు అండి, చిన్న చితక, వాళ్ళ వల్ల నష్టం 1-2% ఉంటుంది. వాడు చేసిన దానికన్నా 3 కోట్ల మంది ఆరాధించే దైవం నువ్వు చేస్తే నష్టం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నారు అదవా, ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయావు ఎందుకు. 500 కోట్లు అంటండి, ఒక బెట్టింగ్ యాప్కి 500 కోట్లు ఇస్తారని ఆయనే చెప్పారు. ఆ ఇంటర్వ్యూ ఉంది, మీరు చూడండి, సుమన్ టీవీలో ఉంటుంది, అయ్యగారు ఇంటర్వ్యూ. 500 కోట్లు ఏం చేస్తే వస్తుందండి, అక్కడ 55,000 కోట్ల అమాయక ప్రజల డబ్బు పోతేనే 500 కోట్లు వస్తుందండి. వీడికి 500 కోట్లు ఇచ్చి చూడండి ఎలా తయారైందో లోకం.